హాయ్ అండి. ఈ వీడియో చూస్తే నాకు చాలా బాగా అనిపించిందండి. నచ్చింది నాకు ఈ వీడియో. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. మేము తిరుపతి వెళ్ళామండి. మా అక్క వాళ్ళ ఆడపడుచు గారి అబ్బాయిది గృహప్రవేశం జరిగిందనమాట తిరుపతిలో. అక్కడికి వెళ్ళామనమాట. అయితే నిజంగా అండి వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే చక్కగా భోజనాల దగ్గర నుంచి ప్రతీది కూడా ఒక ప్లాన్ చేసుకొని చేశారండి. నాకైతే చాలా అంటే చిన్న ఏజ్‌లో ఇల్లు కట్టుకున్నా కూడా చక్కగా అన్నీ కూడా మంచి ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నారనిపించింది. అప్పుడు అందరికీ చాట్ల వాయనం అని ఇచ్చారనమాట. చక్కగా కాళ్ళకి పసుపు రాసి పారాణి కూడా పెట్టారండోయ్! పారాణి పెట్టి చక్కగా అందరికీ గూడా ఎంత చేశారంటే నాకైతే చాలా బాగా అనిపించింది. హ్యాపీ కూడా అనిపించిందనమాట. నిజంగా అండి మనకి ఆడవాళ్ళకి ఎన్ని బంగారు ఆభరణాలున్నా, మిద్దెలు మేడలున్నా గూడా ఆ పసుపు, కుంకుమ కోసమే మనం ఎంత ఆహ్, ఇబ్ హ్యాపీగా ఫీల్ అవుతాం గదండీ! నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు తీసిన వీడియో అండి అనమాట ఇది. అప్పుడు వాయనం ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇస్తినమ్మ వాయనం అని వాళ్ళు 3 సార్లు అంటారనమాట. పుచ్చుకున్న వాళ్ళు గూడా పుచ్చుకుంటినమ్మ వాయనము అని అంటారు. అట్లా నాలుగోసారి నా వాయనం తీసుకున్నది ఎవరమ్మా అంటే, నేనేనమ్మా గౌరీదేవిని అని అంటారనమాట. వరలక్ష్మి వ్రతం అప్పుడేమో నేనేనమ్మ లక్ష్మీదేవి అంటారు. అందరికీ తెలుసులే ఏం చెప్తారు అంటారేమో మీరు. కానీ ఇంకొకసారి చెప్పుకోవడంలో తప్పు లేదనిపించిందండి నాకు. ఎందుకో హ్యాపీ అనిపించింది. నిజంగా మన హిందూ సంప్రదాయం ఎంత గొప్పది గదండీ! అమ్మో! ఇంకొక విషయం అండి, శ్రావణ మాసం వస్తుంది. నెలంతా పండగే మనకు. కానీ మగవాళ్ళకి దండగా అనిపిస్తుంది వాళ్ళకి. కానీ మనం అందరం ఒకరొకరింట్లో ఒక్కో రోజు వరలక్ష్మి వ్రతం చేసుకొని ఎంత హ్యాపీగా ఉంటది కదండీ!